తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. ఈరోజు దేశంలో రాజ్యాంగ వ్యవస్థని, విధి విధానాలని, ప్రభుత్వాలని, మరి దేశాలను నడిపిస్తున్న రాజ్యాంగాలని, ప్రత్యేకంగా దేశంలో ఉండే ప్రత్యేకంగా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, డివిజనల్ బెంచ్ కావచ్చు, సబార్డినేట్ కోర్స్ కావచ్చు, ఏవైనా కూడా లా కోర్స్ చేసిన వాళ్ళు, లా పట్టా పొందిన వాళ్ళు, మరి వాళ్ళు మాత్రమే కోర్టులలో వాదించడానికి ఒక అడ్వకేట్గా, ఒక లాయర్గా చలామణి కావాలంటే తప్పనిసరిగా వాళ్ళు ఎల్ఎల్బి చేయాలి, ఎల్ఎల్ఎం చేయాలి. లేదు అని అంటే ఇతర దేశాల్లో అయితేనేమో బారెట్ లా అని ఉంటుంది. బారెట్ లా చేసిన వాళ్ళు, రాజ్యాంగం రాసిన వాళ్ళు, మరి ప్రత్యేకంగా ఆ కాలం నాడు 1950 ముందుకి మరి ఆ ప్రాంతంలో ఎవరైతే ఈ రాజ్యాంగ తయారు చేసే ఆ ముసాయిదాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళైనా, ముస్లిం లీగ్లో ఉన్నోళ్ళైనా, గాంధీజీ అయినా, మహమ్మద్ అలీ జిన్నా అయినా, లేదనంటే నెహ్రూ అయినా, ఇలా ఎవరి పేర్లు చెప్పినా జాతీయ నాయకులు నాడు లా చేస్తుండే. మరి ప్రస్తుత పరిస్థితులలో లా చేయడానికి క్రైటీరియా ఏంది, మరి లా చేయాలంటే ఎట్లా అన్న దాని మీద ఇంటర్ ప్లస్ 5 years కోర్స్ ఉంటుంది. అట్లే డిగ్రీ ప్లస్ అయితేనేమో 3 years కోర్స్ ఉంటుంది. దీనికి ఇంతకుముందుకు ఏజ్ లిమిట్ కానీ దానికి సంబంధించిన మరి ఏదైతే అర్హతలకు సంబంధించి, క్వాలిఫికేషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది. మరి దీంట్లో లా ఫీజులకు సంబంధించి లా ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలన్న దాని మీద మరి పూర్తిగా ఒక నియమాలు ఉంటుండే, దాంట్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్తనే మనం చదువుతా ఉన్నాం. ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే, ఇది అసలు విషయం. గతంలో నువ్వు ఒకవేళ లా చేయాలంటే వాళ్ళకి కేవలం ఇంటర్మీడియట్ అయిపోతే, లేదంటే డిగ్రీ అయిపోతే చేసే అవకాశం ఉంటుంటే, ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా ఉంటే వాళ్ళకి 60+ ఉన్నా, లేదంటే కొంతమంది 70+ ఉన్నా కానీ రిటైర్డ్ ప్రిన్సిపల్ అయినా, లేకుంటే హెడ్ మాస్టర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, సామాజిక ఉద్యమకారులైనా, కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా చేయడానికి ఆస్కారం ఉంటుండే. మరి వాళ్ళు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకంగా కొంతమంది పొలిటికల్ లీడర్స్, రాజకీయ పార్టీలను నడిపిస్తున్న వాళ్ళు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, కొంతమంది నాయకులు కూడా వాళ్ళు 55-60 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా తెల్లగడ్డాలు, నెరిసిన జుట్టు వేసుకొని, మరి వాళ్ళకి బాల్డెడ్ బట్టతలలు వచ్చినప్పటికి కూడా మరి చిన్న పిల్లలతోటి, చిన్నపిల్లలు అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే, ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళతోటి కలిసి కూర్చొని క్లాస్ రూమ్లలో కూర్చొని మరి చదువుకునే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి కాస్త స్లోగా మారుతుందన్న అంశం కూడా మనం చూడొచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇకపై న్యాయ విద్యా కోర్సుల్లో అభ్యర్థులకి మార్కుల మెమో, పట్టా ఇచ్చే ముందు వారి పూర్వపరాలను పరిశీలించాలని, నేర చరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలని నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయ విద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాద వృత్తిలో నైతిక ప్రమాణాలని పెంచేందుకు లా విద్యార్థులకి నేర చరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ సిస్టము CBCS ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధృవపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీ చేసే ముందు విద్యార్థుల నేర చరిత్రను తీసుకోవాలని, ప్రస్తుత FIR, నేరంపై కేసు, ఆ శిక్ష తదితర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నేర చరిత్ర ఉంటే వివరాలని BCIకి పంపించి అనుమతి వచ్చాకే
విద్యార్థులకి పట్టాలు ఇవ్వాలని ఆయా నిబంధనలపై విద్యార్థులంతా హామీ పత్రం కూడా సమర్పించాలని పేర్కొంటుంది. అయితే దీంట్లో గతంలో ఓరి మీద ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళు నేర చరిత్ర ఏదైనా ఉండుండి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉండుంటే అంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్లో లేకుంటే మర్డర్ కేసులలో భూ తగాదాలలో లేకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలోనో ఎలాంటి నేర చరిత్ర కలిగి ఉన్నా వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా బీసీఐ వెరిఫై చేస్తుంది. కళాశాలలు కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఎవరి మీద కేసు పెట్టే ముందర వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ కేసు తాలూకు డీటెయిల్స్ ఏందనేది వాళ్ళు ఇస్తారు. దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. దాన్ని కూడా వెరిఫై చేస్తే మరి అది ఏం కేసు ఎట్లా దాని తాలూకు ఆ నేరం చేసిన వ్యక్తి ఎవరు, ఆయనకు ఏ కేసు మీద నేరం మీద శిక్ష విధించబడింది, అది ఎంతకాలము ఎలాంటి కేసు అనేది కూడా పూర్తి వివరాలని పేర్కొనవలసి ఉంటుంది. మరి ఒకవేళ వీళ్ళకు పట్టాలు ఇవ్వాలి అని అంటే ఆ పట్టాలు ఎందుకు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలన్న దాని మీద కూడా మరి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతకే వాళ్ళకి లా డిగ్రీ ఇవ్వాల్సింది ఉంటుంది అని చెప్పేసి ఈ గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి. మరికొన్ని కీలక నిర్ణయాలు విద్యార్థుల హాజరుని పర్యవేక్షించేందుకు ప్రతి న్యాయ విద్యా కళాశాల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలి. తరగతి గదులు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలని ఏర్పాటు చేయాలి. లీగల్ ఎడ్యుకేషన్ 2008 నిబంధనల ప్రకారం ఆ ఎల్ఎల్బిలో చేరే ముందు విద్యార్థులు తప్పనిసరిగా ఇతర రెగ్యులర్ కోర్సులు చదవడము లేదని హామీ పత్రము ఇవ్వాలి. తమ యాజమాన్యాల నుంచి నిరభ్యంతర ధృవపత్రము ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి ఇస్తే మినహా ఎల్ఎల్బి విద్యార్థులు తాము ప్రస్తుతము ఉద్యోగం చేయడం లేదని వెల్లడించాలి. ఇది కథ. లా చేసే వాళ్ళు ఎల్ఎల్బి 3 years అయినా ఇంటర్మీడియట్ తర్వాతకి అయితే 5 years, డిగ్రీ తర్వాతకి అయితే 3 years చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి ప్రైవేటు ఉద్యోగాలు చేయకూడదు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయకూడదు. మీ మీద ఎలాంటి నేరారోపణ కానీ లేదనంటే శిక్ష అనుభవించి ఉండకూడదు. అట్లా పూర్తిగా ఆ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతకే ఎల్ఎల్బి చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా మనం పూర్తి సమాచారం చూసినాం. ఆ విధంగా మరి లీగల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, అది 2008. దాని నిబంధనల ప్రకారం ఎల్ఎల్బిలో చేరే ముందు విద్యార్థులు తప్పనిసరిగా ఇతర రెగ్యులర్ కోర్సులు చదవద్దు. అంటే కొంతమంది ఇంతకు ఎల్ఎల్బి చేసే వాళ్ళు ఎల్ఎల్బి అంటే కమ్స్ అంటే డిగ్రీ కిందకి వస్తుంది, లెజిస్లేటివ్ బ్యాచులర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా అని చెప్పేసి. దీనికి మరి తప్పనిసరిగా ఇతర కోర్సులు చేయకూడదు అనేది ప్రథమ నిబంధన. వాటితో పాటు మిగతా విషయాలన్నీ మనం చూసినాం. మరి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, లా కాలేజీని మరి అందిస్తున్న కళాశాలలు ఏ మేరకి ఫాలో అయితే ఏమైనా వైలేషన్ అయితే కాదన్న విషయం కూడా చూడాలి. ఎట్టి పరిస్థితులలో ఒకవేళ లా విద్య ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఈ గైడ్ లైన్స్ మాత్రం తప్పనిసరిగా ఫాలో కావాలని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంటుంది. ఓకే, థ్యాంక్ యూ.